డెవలప్మెంట్ ఐటీ డెవలప్మెంట్ చాలు మస్తు అయిపోయింది చేకూరిగా హైదరాబాద్ని. తెలంగాణలో హైదరాబాద్ ఒకటే లేదురా బాయ్ డెవలప్ చేయనికే. ఉన్న కంపెనీలే ఊడవికి దింకుంటా ఇంకెంత చేస్తారా డెవలప్మెంట్? అరే నీ అమ్మ ఐటీ ఉద్యోగాల కోసం బెంగళూరు, ఢిల్లీ, ముంబై, మహారాష్ట్ర, పూణే, తానే దానమ్మ ఏడికెడుకోబోతుర్రు. అరే తెలంగాణలో మనకు వరంగల్ లేదా, కరీంనగర్ లేదా, నిజామాబాద్ లేదా, ఆదిలాబాద్ లేదా, ఖమ్మం లేదా? పెట్రాబాయ్ ఈడ కంపెనీలు ఈడబెట్టుర్రి. అరే గచ్చిబౌలి ఆల్రెడీ డెవలప్డ్ రా. ఇప్పుడు కొత్తగా ఇంకొంచెం నువ్వు డెవలప్ చేయకపోతే తెలంగాణ ఆగం కాదు, ఏ కొత్త రోగం రాదు. అరే జనాలకు మేలు పోయి జంగల్ నాశనం చేసుడు కాదు, జీవరాశిని చంపుడేందిరా. 4 మైకులు పెడితే తప్ప నలుగురికి వినబడేవి ఈ మాటలు అంత గట్టిగా ఇస్తారు. అర్ధరాత్రి పోయి అటాక్ చేసిన టైట్ మీద పడితే అవి ఎంత మొత్తుకొని ఏడుస్తున్నాయి, ఎవరికి వినబడతలేదా? ఎటు దిక్కు పోవాలనో తెలియక ఆగమవుతున్నాయి, కనబడతలేదా? అనిమల్స్ తోని క్రూయల్ గా బిహేవియర్స్ కూడా నేరమే, తెలియదు మనకు. ప్రివెన్షన్ ఆఫ్ అనిమల్స్ టు క్రూయాలిటీ యాక్ట్ 1960 ఐపీసీ సెక్షన్ 428, 429 బరాబర్ ఏమేమి ఉన్నాయో అవన్నీ మీ మీద వాడాలి. ఎంత ధైర్యం ఉంటే అర్ధరాత్రి జేసీబీలు పట్టుకొని పోయిర్రో, దాని వెనకాల ఎవడెవడున్నాడో ఆ నా కొడుకులందరూ ఇంటి మీదకి అర్ధరాత్రి అట్లనే జేసీ పట్టుకొని పోయి కూల్చి దెంగల బ్యాంచ్. రిజర్వ్ ఫారెస్టే కావాలన్నా? ఎవడు చెప్పిండు జింకలు లేవని? చూడు, నేషనల్ బర్డ్ నెమల్ని చంపితే ఎంత నేరం తెలుసా? ఏం చేయాలి నిన్ను? అదేమన్నా రిజర్వ్ ఫారెస్టా? ఆడ పులులున్నాయా, జింకలున్నాయా? ఏందివే అంటే చిన్న జంతువులు కావా? వాటిది ప్రాణం కాదా? నేషనల్ బర్త్డే ఉంది కదనే, ఏం కావాలి ఇంకా? పోనీ చెట్ల వల్ల జంతువులకు ఉపయోగం ఉందా? నీకు లేదా? అడవిలో పెద్ద పుల్లే అని చెప్పి అడవిలు కొట్టేస్తారా? ఏం మాట్లాడేది? తెలివినది ఏమన్నా? ఆడనే పులులు ఉన్నట్టు, ఆడనే జింకలు ఉన్నట్టు అదేదో పెద్ద రిజర్వ్ ఫారెస్ట్ అయినట్టు కాదు. అయితే నరుక్కుందామా? గాలొద్దా? బతుకుడొద్దా? మనకు కాలున్నది కదా, ఒక 2 ఏళ్ళు నరుక్కుందామా? పర్వాలేదా? ఈ ఆలోచన మానుకోండి. ఈ ఆలోచన ఎవడికున్నా మానుకోండి, లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎదుర్కొంటారు, ఎదుర్కొంటున్నారు, ఇంకా జరుగుతాయి.